I will today explain platform as a service. So ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో క్లౌడ్ సర్వీస్ మోడల్స్ చెప్పినప్పుడు ప్లాట్ఫామ్ యాజ్ a సర్వీస్ గురించి మాట్లాడుకున్నాం సార్. సో ఇక్కడే మళ్ళీ ఎందుకు డిస్కస్ చేస్తామంటే మనకి ఎక్స్ప్లెయిన్ ప్లాట్ఫామ్ సర్వీస్ మోడల్ నుంచి మళ్ళీ ఇండివిజువల్గా అడుగుతారు సార్ క్వశ్చన్. అంటే ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అని అడుగుతారండి, లేకపోతే ఇండివిజువల్గా మనకి ప్లాట్ఫామ్ యాజ్ a సర్వీస్ గురించి అన్న మనకి క్వశ్చన్ అడగడం జరుగుతుంది సార్. ఇంకోటి సాఫ్ట్వేర్ యాజ్ a సర్వీస్ గురించి కూడా అడగడం జరుగుతుంది సార్. సో అదంత ఇంపార్టెంట్ ఏం కాదండి. సో ఇది మనకి ప్లాట్ఫామ్ యాజ్ a సర్వీస్ అనేది మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సార్. సో అయితే మరి ప్లాట్ఫామ్ యాజ్ a సర్వీస్ అంటే ఏంటి ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నామండి. బట్ ప్లాట్ఫామ్ సర్వీస్ ప్లాట్ఫామ్ యాజ్ a సర్వీస్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. సో ఇంకా దీని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అండ్ ఇంకా దీంట్లో ఇంకా ఏం మోడల్స్ ఇంకా ఏం ప్రొవైడ్ చేస్తుంది ప్లాట్ఫామ్ యాజ్ a సర్వీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం సార్. ఫస్ట్ ప్లాట్ఫామ్ యాజ్ a సర్వీస్ అంటే ఏంటి? సో ప్లాట్ఫామ్ యాజ్ a సర్వీస్ is an abstract integrated cloud-based computing environment that supports the developing, running and management of applications. So platform as a service అనేది ఇంటిగ్రేటెడ్ అండి, క్లౌడ్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ కంప్యూటింగ్ సార్. సో ఇక్కడ ఏదైతే మనకి క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ఉందో, క్లౌడ్ కంప్యూటింగ్ ఒక ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని, అంటే క్లౌడ్ని బేస్ చేసుకుని అక్కడ మనకి ఏదైనా సాఫ్ట్వేర్స్ కానీ లేకపోతే ఏదైనా అప్లికేషన్స్ కానీ మనకి ఇంప్లిమెంట్ చేసేదంతా కూడా ఎక్కడ వస్తుంది సార్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ కింద వస్తుంది సార్. అండ్ మనం అసలు ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ గురించి అసలు ఏం చెప్పుకున్నాం సార్ గతంలో? సో ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అనేది ఒక ఇంటర్నెట్ అంటే ఆర్కిటెక్చర్ని డిజైన్ చేసుకుంటూ ఇంటర్నెట్ అంటే వెబ్ అప్లికేషన్స్ యూజ్ చేసుకుంటూ ఇదంతా కూడా ఇందులో చెప్పుకున్నాం సార్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్లో చెప్పుకున్నాం. సో అదే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ గురించి ఇంకేం డిస్కస్ చేస్తున్నాం సార్ అంటే వాడు ప్లాట్ఫామ్ యాజ్ a సర్వీస్ అని అబ్స్ట్రాక్ట్ ఇంటిగ్రేటెడ్ అంటున్నాడు సార్. అబ్స్ట్రాక్ట్ ఇంటిగ్రేటెడ్ క్లౌడ్ బేస్డ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ అని చెప్తున్నాడు సార్. అండ్ ఏం సపోర్ట్ చేస్తుందంటే డెవలపింగ్ అండ్ రన్నింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అప్లికేషన్స్. ఏం చేస్తుంది సార్ అంటే ఇందులో నా అప్లికేషన్స్ని రన్నింగ్ చేయడానికి అండ్ మేనేజ్ చేస్తూ ఇంకేం చెప్తుంది సార్ అంటే ఏం మేనేజ్ చేస్తుంది సార్ అంటే అప్లికేషన్స్. అంటే ఇక్కడ ఏం చెప్తాం సార్, ఇంటర్నెట్ అండ్ వెబ్ అప్లికేషన్స్ యూజ్ చేసుకుంటూ చెప్తామండి ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. సో ఆ అప్లికేషన్స్ రన్నింగ్ చేయడానికి అంటే దాన్ని మేనేజ్మెంట్ చేయడానికి మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది సార్. సెకండ్ పాయింట్, నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ వెండర్స్ క్రియేట్ ఏ మేనేజ్డ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఏం క్రియేట్ చేస్తుంది సార్ అంటే ఒక ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేస్తుంది దట్ బ్రింగ్స్ టుగెదర్ ఏ కాంబినేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ దట్ వుడ్ హ్యావ్ బి మేనేజ్డ్ సెపరేట్లీ ఇన్ ట్రెడిషనల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ సార్. ఇంకేం చేస్తుంది సార్ అంటే ఇక్కడ అంతా కూడా మనకి ఏం మేనేజ్ చేస్తుంది అంటే ఓవరాల్ మనం ఏదైతే కాంబినేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏదైతే తీసుకున్నామో అంటే క్లౌడ్ సంబంధించిన కాంపోనెంట్స్ కానీ లేకపోతే ఏదైనా వెబ్ సంబంధించిన వెబ్ టెక్నాలజీకి సంబంధించిన కాంపోనెంట్స్ కానీ ఏదైనా ఒక డేటాకి సంబంధించిన కాంపోనెంట్స్ అన్నీ కూడా మనకి ఈ క్లౌడ్ అనేది మనకి మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా ఎలా చేస్తుంది సార్ అంటే మనకి కంబైన్డ్గా మొత్తాన్ని కూడా క్రియేట్ చేస్తుందండి అండ్ ప్రతిదీ కూడా మేనేజ్ చేస్తుంది సార్. సెపరేట్గా మేనేజ్ చేసి మనకి ఇండివిజువల్గా మనకి డివైడ్ చేసుకునే కెపాసిటీ మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ కింద ఉంది సార్. అంటే ఏ డేటానైనా సరే ఎవరికి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలో, ఎవరికి ఏ విధంగా అరేంజ్ చేయాలో ఈజీగా మెయింటైన్ చేసుకునే కెపాసిటీ ఎక్కడ ఉంది సార్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ దగ్గర ఉంది సార్. సో మనకి ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ గురించి ఇంకేం చెప్తామంటే ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ ఎనేబుల్ అయిన ఆర్గనైజేషన్ టు ది ఫాలో. అంటే ఉన్న ఆర్గనైజేషన్స్లో మనం ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ని యూజ్ చేస్తామండి. ఇక్కడే కదండి ఇంకా కొన్ని మేజర్గా ఉన్న ఆర్గనైజేషన్స్లో కూడా మనం ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ని యూజ్ చేస్తాం. First, leverage key middleware services without having to deal with the complexities of managing hardware and software. అంటే ఇక్కడ మిడిల్వేర్ సర్వీస్ అంటాం సార్. ఎవరెస్ కీ ఆఫ్ మిడిల్వేర్ సర్వీసెస్ అంటే మనకి ఏంటి సార్ అంటే మిడిల్వేర్ సర్వీస్ అనుకోవచ్చు మనకి ఆపరేటింగ్ సిస్టమ్గా మాట్లాడుకుంటాం సార్. అంటే ఇక్కడ మన క్లౌడ్ స్టోరేజ్ ఇంకా దేనికి సపోర్ట్ చేస్తుంది సార్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా సపోర్ట్ చేస్తుంది సార్. అంటే మిడిల్వేర్ సర్వీస్ మీన్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని డేటాని యాక్సెస్ చేసుకోవడానికి కూడా మనకి మిడిల్వేర్ సర్వీస్ అనేది ఉపయోగపడుతుంది. అది కూడా దేని బేస్ చేసుకుంటుంది సార్ అంటే మనం హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని, అంటే మనం ఓవరాల్గా సిస్టమ్ అనేది హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్లో ఉంటుంది. ఈ క్లౌడ్ కూడా ఎలా డిజైన్ చేస్తుంది సార్ అంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్తో కలిసి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది సార్. అంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ లేకుండా మనం ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ కూడా వర్కింగ్ అవ్వట్లేదు. అండ్ ఇంకేం చెప్తామంటే దీనికి కాస్ట్ వెరీ తక్కువ సార్. అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్లో యొక్క కాస్ట్ ఎఫెక్టివ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది సార్ ఇక్కడ. సో తర్వాత ఇంకేం చెప్తుంది సార్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అనేది ఇది ఇంటర్నెట్ అండ్ వెబ్ అప్లికేషన్స్ని బేస్ చేసుకుంటుంది.
అంటే ఇంటర్నెట్ వెబ్ అప్లికేషన్స్ కూడా యూజ్ చేసుకుంటుంది. అంటే ఏదైనా సరే ఈజీగా మెయింటైన్ చేయగలిగింది, అంటే ఎవరికైనా ఈజీగా డేటాను స్ప్రెడ్ చేయగలిగింది. సో ఈ విధంగా మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అన్నది వర్కింగ్ అవ్వడం జరుగుతుందండి. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఉంటాయి సార్, దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అవి కూడా మీరు చదువుకోండి సార్. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో మనం దీనికి అడ్వాంటేజ్ అయితే డిసడ్వాంటేజ్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వన్, స్టిల్ కాస్ట్ ఎఫెక్టివ్ ఇన్ కంపారిజన్ టు IaaS as you are still essentially less a software platform, not a researcher. ఫస్ట్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్తో పోల్చుకుంటే దీనికి కాస్ట్ తక్కువ అండి. ఇక్కడ మనకి ఏదైనా రన్ చేయాలన్నా సరే, మేనేజ్మెంట్ చేయాలన్నా సరే మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో ఈజీగా హ్యాండిల్ అవుతుంది సార్. సో ఫస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, అన్లైక్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ యూ కెన్ బ్రింగ్ యువర్ ఓన్ సాఫ్ట్వేర్ టు రన్ ఆన్ ద ప్లాట్ఫామ్, దేర్ఫోర్ యూ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ సర్వీస్. సార్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో మీరు ఓన్గా ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుంటాం, దాన్ని రన్ చేస్తామండి. కానీ దాని యొక్క పూర్తి సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ అంతా కూడా ఆ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కంట్రోల్లో మాత్రమే ఉంటుంది. అంటే అనదర్ దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు కూడా అతను కంట్రోల్ చేస్తేనే మనం యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అలా కాదు సార్, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఎవరు ఏ విధంగా సరే మనం రన్ చేయొచ్చు. సో ఆ విధంగా ఇక్కడ రన్ అవ్వడం వల్ల ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో సాఫ్ట్వేర్ అన్నది ఈజీగా యూజ్ చేసుకోవడం, రన్ చేసుకోవడం అనేది జరుగుతుంది సార్. ఇది ఒక అడ్వాంటేజ్. థర్డ్, ఇంప్రూవ్డ్ సపోర్ట్ ఫర్ ఇంటిగ్రేషన్ విత్ అదర్ సిస్టమ్ డ్యూ టు ద అబౌవ్. సరే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఏదైనా డేటా మనం చూసి చెక్ చేస్తున్నప్పుడు దాంట్లో ఏదైనా అప్డేట్ జరిగింది అనుకోండి సార్, విత్ ఇన్ సెకండ్స్లో మన యొక్క ఆ డేటా కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏ డేటా అయినా సరే విత్ ఇన్ సెకండ్స్లో ఇంప్రూవ్మెంట్ అవునప్పుడు దాని ఇంప్రూవ్మెంట్ కూడా మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ దాన్ని మనం కొత్తగా యూజ్ చేసుకోవడం, దాన్ని రన్ చేసుకోవడం జరుగుతుంది సార్. దాంట్లో ఏదైనా ఏ అప్డేషన్ జరిగినా, దాంట్లో ఏ నెగిటివ్ జరిగినా, లేదా ఏ పాజిటివ్ సైడ్ జరిగినా సరే దాన్ని విత్ ఇన్ సెకండ్స్లో అప్లోడ్ చేసే కెపాసిటీ అండ్ అప్లోడ్ చేసే సర్వీస్ ఎక్కడ ఉంది సార్ అంటే మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ దగ్గర ఉంది సార్. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్, మినిమల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద VM as this still handled by the provider. Sir, minimal management of the VM means virtual machine sir. సో విర్చువల్ మిషన్ ద్వారా మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అన్నది చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది సార్. అండ్ స్టిల్ హ్యాండిల్ ద ప్రొవైడర్, ఎవరి చేతిలో ఉంటుందంటే ఎవరైతే ప్రొవైడర్ అంటే ఎవరైతే దాన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క చేతిలో హ్యాండిల్లో ఉంటుంది. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఎవరి చేతిలో ఉంటుందండి, సాఫ్ట్వేర్ ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళ హ్యాండిల్లో ఉంటుంది సార్. కానీ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఎవరి హ్యాండిల్లో ఉంటుందంటే ఎవరైతే ప్రొవైడర్ ఉన్నారంటే ఎవరైతే దానికి కావాలనుకుంటున్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది సార్. అంటే ఎవరైనా ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలనుకుంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. అంటే వాళ్ళు చెప్పినట్టే ఇది చేయాలన్నది రూల్ ఏం లేదండి, మేము ఓన్గా దాన్ని ఎలా అయితే యూజ్ చేయాలనుకుంటారో అలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ యొక్క అడ్వాంటేజెస్. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ కాస్ట్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది, రిమైనింగ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ని ఈజీగా రీసెర్చ్ చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో అయితే సాఫ్ట్వేర్ మీద రన్నింగ్ అవుతుంది తప్ప వేరే వాళ్ళ యొక్క చేతుల హ్యాండింగ్లో ఉంటుంది. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో ఎవరి చేతుల్లోనే హ్యాండిలింగ్ ఉంటుంది సార్. అండ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతూ వస్తుంది. తర్వాత మనం ఏంటంటే మేనేజ్మెంట్, విర్చువల్ మిషన్ మేనేజ్మెంట్ ద్వారా ఎవరైనా సరే ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు సార్. ఇవి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ యొక్క అడ్వాంటేజ్. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి? సో మనకి నో కంట్రోల్ ఓవర్ ద విర్చువల్ మిషన్ ఆర్ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా. దిస్ ఈజ్ ఎ బిగ్ సెక్యూరిటీ రిస్క్ యాజ్ యూ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ యువర్ డేటా. అంటే ఇక్కడ మనం ఏం చెప్పారంటే ప్రీవియస్గా విర్చువల్ మిషన్ కాన్సెప్ట్ ద్వారా ఎవరైనా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్తాను సార్. అక్కడ అదే ప్లేస్లో ఇక్కడ అడ్వాంటేజ్ అని చెప్పినాం, దాని డిసడ్వాంటేజ్ కూడా ఎందుకు చెప్పుకున్నామంటే ఎప్పుడైతే ఆ చేతుల్లో హ్యాండ్లింగ్ వెళ్ళిపోయిందో, నా చేతుల్లో హ్యాండ్లింగ్ వెళ్ళిపోయిందో సెక్యూరిటీని ఇప్పుడు మేము ప్రొవైడ్ చేయలేదు సార్. అంటే నేను ఇష్టం వచ్చినట్టు ఎప్పుడైతే చేంజెస్ చేయడం అడ్వాంటేజే, కానీ ఎక్కువ చేంజెస్ చేయడం వల్ల సిస్టమ్ మీద కరప్ట్ అవ్వచ్చు, లేదా సిస్టమ్ ప్రాబ్లం కూడా ఫేస్ చేయవచ్చు. సో అటువంటి సందర్భంలో ఆ యొక్క క్లౌడ్ ఏదైతే ఉందో ఆ క్లౌడ్ అన్నది ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో విర్చువల్ మిషన్ ద్వారా డేటాను సెక్యూర్ చేసుకోవడం, వాళ్ళ చేతుల్లో ప్రొవైడ్ చేయడం అడ్వాంటేజే మాట్లాడుతున్నాం సార్. దాని ఇంకా డిసడ్వాంటేజ్ వచ్చినప్పుడు దాని డిసడ్వాంటేజ్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువైతే నువ్వు నీ చేతిలో నువ్వు హ్యాండిల్ చేసావు అనుకో, కొన్ని ఆప్షన్స్ అప్లై చేయకూడదు అన్నప్పుడు అయ్యే నువ్వు క్లిక్ చేసావు అనుకో, దానివల్ల సిస్టమ్ ఇన్కరెక్ట్ అవ్వచ్చు, లేకపోతే క్లౌడ్ కూడా ప్రాబ్లం ఫేస్ చేయవచ్చు, లేదా సాఫ్ట్వేర్ కూడా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది. సో అటువంటి ప్రాబ్లం లేకుండా ఏం చేస్తాం, ఆ ప్రాబ్లం అన్నది ఎప్పుడైతే ఇది హ్యాండిల్ చేస్తుందో అదే హ్యాండిల్ ఇక్కడ కూడా చేయడం వల్ల దాన్ని డిసడ్వాంటేజ్ కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎవరైనా హ్యాండిల్ చేయడం అడ్వాంటేజ్ అండి, బట్ ఆ హ్యాండ్లింగ్ చేయడం ఏమవుతుందంటే కొన్నిసార్లు అది మిస్యూజ్ అవుతుంది సార్. ఆ మిస్యూజ్ అవ్వడం అన్నది కూడా ఇక్కడ డిసడ్వాంటేజ్ కూడా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్
పాసిబిలీ నో కంట్రోల్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ డిపెండింగ్ ఆన్ క్లౌడ్ ప్రొవైడర్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కంట్రోలింగ్ ఉండట్లేదు సార్ ఎవరి చేతుల్లో, అంటే పర్టికులర్ పర్సన్ మీద. మనకి సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ ఏం చెప్తున్నామంటే సాఫ్ట్వేర్ కంట్రోల్ మీద రన్ అవుతుందని చెప్తున్నాం. ప్లాట్ఫామ్ అలా కాదని చెప్తాను సార్. అలా కంట్రోలింగ్ లేకపోవడం వల్ల కూడా మన ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అనేది ఒక ఇబ్బందిగా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ప్లాట్ఫామ్ ఇస్ ద మోస్ట్ లైక్లీ యాజ్ షేర్డ్ ప్లాట్ఫామ్. ఇంకేం జరుగుతుంది సార్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అన్నది ఎవరైనా ప్రొవైడ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి డేటా అనేది ఎవరైనా షేర్ చేసుకోవాల్సి వస్తుంది సార్. అంటే ఒక డేటాని ఎక్కువ మంది షేర్ చేసుకోవడం అన్నది కూడా ఎక్కువ డిసడ్వాంటేజ్గా చెప్పుకుంటున్నాం. అంటే డిసడ్వాంటేజ్లో ఇది కూడా మనకి ప్లాట్ఫామ్ యాజ్ అ మోస్ట్ లైక్లీ షేర్డ్ ప్లాట్ఫామ్ అంటున్నారు సార్. అంటే ఇక్కడ ఏ విధంగా డేటా షేర్ అయిపోతుంది సార్. అంటే ఎవరైనా హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి ఆ డేటా ఎంతమందికైనా కూడా షేర్ అవ్వడం అన్నది ఒక డిసడ్వాంటేజ్గా చెప్పుకుంటాం. నాట్ as cost effective as a software as a service and not as a much control over very virtual machine as a IaaS. సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్తో పోల్చుకుంటే ఇది చాలా ఏమవుతుందంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది సార్. అంటే వాటితో పోల్చుకుంటే దీంట్లో కాస్ట్ ఎక్కువ రిమైనింగ్ వాటితో పోల్చుకుంటే. అండ్ ఏ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటుంది అంటే ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ విర్చువల్ మిషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటుంది. విర్చువల్ మిషన్ మీన్స్ ఇండివిజువల్ సార్. విర్చువల్ మీన్స్ ఇండివిజువల్, ఎవరైనా ఇండివిజువల్గా యూజ్ చేసుకోవచ్చు. ఆ సాఫ్ట్వేర్ని ఎవరైనా సరే రన్ చేసుకోవచ్చు. అలా రన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే సెక్యూరిటీ రిస్క్ ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. దానివల్ల క్లౌడ్ అనేది ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్లో అడ్వాంటేజెస్ డిస్కస్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా డిసడ్వాంటేజెస్ కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ గురించి ఇంకేం చెప్పుకుంటాం సార్ అంటే ఇంకా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఏ ప్లేసెస్లో మనం ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ని యూజ్ చేస్తామో చెప్పుకుందాం. నెక్స్ట్ మనం ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ దగ్గర ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ గురించి తెలుసుకున్నామండి. అండ్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ తెలుసు. సో దాన్ని ఇంకా ఎక్కడ ప్రొవైడ్ చేస్తాం, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ని ఇంకా ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో మనం ఒక 5 స్టెప్స్లో మనం దీన్ని ప్రొవైడ్ చేస్తామంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ని ఎక్కడ ఏ విధంగా యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ గూగుల్ యాప్ ఇంజిన్ సార్, తర్వాత వన్ హీరోక్యూ, తర్వాత వన్ హ్యాపఫాల్, తర్వాత విండోస్ ఎజ్యూర్ క్లౌడ్ సర్వీస్, లాస్ట్ వన్ రెడ్ హ్యాట్ ఓపెన్ షిప్. ఈ అన్ని ప్లేసెస్లో కూడా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ని యూజ్ చేస్తాం సార్. అంటే అసలు ఈ గూగుల్ యాప్ ఇంజిన్ అంటే ఏంటి, దాన్ని దాని ఫీచర్స్ ఏంటి అంటే ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్కి ఏ విధంగా సింక్ అవుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గూగుల్ యాప్ ఇంజిన్ అంటే ఏంటి సార్? గూగుల్ యాప్ ఇంజిన్ అన్నది మనం అందరం కూడా యూజ్ చేస్తున్నాం సార్. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేస్తున్నాము. సో మనం ప్లే స్టోర్లో ఏదైతే మనం గూగుల్ యాప్స్ తీసుకున్నామో దాన్నే గూగుల్ యాప్ ఇంజిన్ అంటాం సార్. అంటే ఒక సాఫ్ట్వేర్ తయారు చేద్దామన్నా, ఒక యాప్ తయారు చేద్దామన్నా అవన్నీ కూడా మనకి ఒక స్టోర్లో అప్లై చేస్తారండి. అలా స్టోర్ చేయడానికి మనం ఏం చెప్తాం సార్ అంటే గూగుల్ యాప్ ఇంజిన్ అంటాం సార్. మనం ఇక్కడ యాప్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఇంటర్నెట్ కావాలి, కానీ సో ప్లే స్టోర్లో పెట్టాలంటే గూగుల్ యాప్ ఇంజిన్లో పెట్టాలంటే ఇంటర్నెట్ బేస్ చేయడం అవసరం లేదు సార్. అప్లికేషన్ వాళ్ళు లింక్ చేసి పెట్టుకుంటారు అంతే. సో ఇప్పుడు HTML ఉంది సార్. ఇప్పుడు HTML మనం వెబ్ టెక్నాలజీ HTML గురించి డిస్కస్ చేసుకున్నామండి. అందులో ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు సేవ్ చేస్తే వెబ్ బ్రౌజర్ ద్వారా సేవ్ అవుతుందని చెప్తున్నాం సార్. కానీ అప్పుడు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నామండి. అక్కడ ఇంటర్నెట్ అవసరం లేదు సార్. మామూలుగా వెబ్ బ్రౌజర్ ఓపెన్ అవ్వాలంటే ఇంటర్నెట్ కంపల్సరీ కావాలి. మీరు సిస్టమ్ మీ యొక్క మొబైల్ ఫోన్స్లో కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి సార్. ఇంటర్నెట్ లేకపోతే ఏం చేస్తుంది, యువర్ ఇంటర్నెట్ నాట్ కనెక్టెడ్ అని వస్తుంది సార్. కానీ అదే మనం HTML డాక్యుమెంట్ నోట్ప్యాడ్లో రాసి సేవ్ చేస్తుంటే అదే గూగుల్ క్రోమ్ యొక్క వెబ్ బ్రౌజర్లో సేవ్ అవుతుంది సార్. ఓపెన్ చేస్తుంటే మీరు రాసిన కంటెంట్ అక్కడ డిస్ప్లే అవుతుంది. అప్పుడు నెట్ యూజ్ చేస్తుందండి, నెట్ యూజ్ చేయట్లేదు సార్. అంటే అక్కడ ఏం చేస్తుంది సార్, అక్కడ కేవలం రాసిన కంటెంట్ మీద మీకు బ్రౌజర్ ఉపయోగించుకుని డిస్ప్లే చేస్తుంది. సో అక్కడ ఎగ్జాంపుల్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఇక్కడ గూగుల్ యాప్ ఇంజిన్ కూడా అలాంటిదే సార్. అందులో అప్లికేషన్స్ పెడతాం అంతే. దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే నీకు ఇంటర్నెట్ కావాలి. ఇంటర్నెట్ బేస్ చేసుకుని సెక్యూరిటీ యూజ్ చేసుకుంటాం యాప్స్. సో ఇప్పుడు గూగుల్ యాప్ ఇంజిన్ చేసే పని ఏంటి సార్ అంటే యాప్స్ని అప్లోడ్ చేసుకుంటుందండి. దాని డేటాను సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది అండ్ డేటా అంతా కూడా చెక్ చేసుకుంటుంది సార్. ఇలా వర్కింగ్ అంతా కూడా దేన్ని యూజ్ చేసుకుంటుంది అంటే మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ యూజ్ చేసుకుంది. సో ఇక్కడ ఈ సర్వీస్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది సార్ అంటే ఇక్కడ క్లౌడ్ స్టోరేజ్లో డేటాను అంతా స్టోర్ చేస్తాము. దాన్ని అప్లోడ్ చేయడానికి కూడా నెట్ అవసరం లేదు. దాన్ని యూజ్ చేసుకోవాలంటే కంపల్సరీ నెట్ కావాలి. గూగుల్ డ్రైవ్ అన్న ఆప్షన్ ఉందండి, దానికి ఇంటర్నెట్ కావాలా. దాంట్లో మీరు డాక్యుమెంట్స్ సింక్ చేస్తారు, ఆ డాక్యుమెంట్స్ చూడాలంటే కంపల్సరీగా ఇంటర్నెట్ కావాలి. గూగుల్ డ్రైవ్ అన్న ఆప్షన్ ఉంది, ఆ డ్రైవ్ ఓపెన్ చేద్దామంటే మీకు ఇంటర్నెట్ కావాలా, అవసరం లేదు. ఇంటర్నెట్లో అందులో ఏమైనా డాక్యుమెంట్స్ చూడాలంటే కంపల్సరీగా ఇంటర్నెట్ కావాలన్నమాట, లేకపోతే అప్పుడు మళ్ళీ మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా గూగుల్ యాప్ ఇంజిన్ చేసే పని ఏంటంటే
డాక్యుమెంట్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ దాంట్లో డేటాని చాలా సెక్యూరిటీగా ప్రొవైడ్ చేసుకునే కెపాసిటీ ఎక్కడ ఉంది సార్ అంటే గూగుల్ యాప్ ఉంది సార్. ఓకేనండి, ఇది గూగుల్ యాప్ నుంచి చేసే పని. దాని యొక్క ఫీచర్స్ మనం ఒకసారి మీకు మెటీరియల్లో ఉంది సార్, ఒకసారి చదవండి. సేమ్ అదే మ్యాటర్. నెక్స్ట్ వన్ హీరో టూల్స్. ఇక్కడ చేసే పని సార్ సేమ్ ఇక్కడ గూగుల్ యాప్ ఇంజిన్ ఏ విధంగా చేస్తుందో అదే విధంగా స్టోర్ చేస్తుంది. ప్రాసెస్ ఏం కొత్తగా ఉండదు సార్, రెండు ఒకటి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే డైనాస్ అంటాడు. డైనాస్ అనే కాన్సెప్ట్ మాట డైనాస్ అంటాడు సార్. అంటే ఎలాగంటే డైనాస్ అంటే వర్కింగ్ అండి, అంటే వెబ్ డైనాస్ అంటాడండి, రెండోది వర్క్ డైనాస్ అంటాడు సార్. అంటే ఇక్కడ ఏం సార్ అంటే ఒక యాప్ ఖచ్చితంగా రన్ అవ్వాలి అంటే, ఏదైనా యాప్ రన్ అవ్వాలంటే కంపల్సరీగా ఏం చేయాలంటే దానికి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని రాయాలండి. అప్లికేషన్ రాసినంత కూడా ఏం జరుగుతుంది సార్ అంటే వర్కింగ్ జరుగుతుంది సార్. అప్లికేషన్ అంతా ఏం జరుగుతుందండి, వర్కింగ్ జరుగుతుందండి. సో దాన్ని డిజైన్ చేస్తాం సార్. వెబ్ అప్లికేషన్స్ అంటే వెబ్ ఇంటర్నెట్ బేస్ చేసుకుని దానికి లింకింగ్ ఇస్తామండి. అలా లింక్ చేసినప్పుడే నువ్వు రాసిన ప్రోగ్రామ్ అనేది నీకు ఇంప్లిమెంట్ అవుతుందో లేదో తెలుస్తుంది సార్. ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తామంటే సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి కదా, యూజ్ చేయకపోతే సాఫ్ట్వేర్ మనకి వర్కింగ్ అవుతుందండి. వర్క్ చేసినప్పుడే కదా దాంట్లో రైట్ ఆర్ రాంగ్ అని తెలుస్తుంది. ఏ సాఫ్ట్వేర్ తయారు చేస్తారో దాని ఒక రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ తయారు చేస్తారండి. అది రైట్ ఆర్ రాంగ్ ఎలా తెలుస్తుంది అంటే దాన్ని అప్లై చేసినప్పుడు తెలుస్తుంది సార్ రైట్ ఆర్ రాంగ్. సార్ మీ మొబైల్ ఫోన్ ఉంది సార్, మీ మొబైల్ ఫోన్ వర్కింగ్ అవుతుందా లేదా అంటే మీ మొబైల్ నుంచి ఎవరికైనా కాల్ చేస్తే ఫోన్ వెళ్తే వర్కింగ్ అవునండి, లేకపోతే ఎవరైనా కాల్ చేస్తారని మీ ఫోన్కి వస్తే వర్కింగ్ అవునండి సార్. ఏమీ చేయకుండా అలా కూర్చుంటే మీ ఫోన్ చేసినా వెళ్ళట్లేదు, ఎవరైనా ఫోన్ చేస్తారని మీకు రావట్లేదు అంటే మీ మొబైల్ ఫోన్ వర్కింగ్ లేనట్టే. సో అదేవిధంగా ఇక్కడ సాఫ్ట్వేర్ అన్నది ఒక అప్లికేషన్స్ తయారవుతాయి సార్. ఆ తయారైన అప్లికేషన్స్ మళ్ళీ మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం. దాన్ని యూజ్ చేసుకుంటే దాని వర్కింగ్ మనకి ఏంటనేది తెలుస్తుంది. సో అది ఎలా చేస్తాం సార్ అంటే ఈ వర్క్ బేసిస్తో వెబ్ డైనాస్ అంటే ఈ రెండు పద్ధతుల ద్వారా అంటే వర్క్ వెబ్ ఈ రెండు ఆప్షన్ ద్వారా మనం చేస్తూ ఉంటాం సార్. ఇక్కడే ఇంకొక కాన్సెప్ట్ ఏమొస్తుందంటే థర్డ్ పార్టీ వస్తుంది సార్. ఇక్కడ ఏమొస్తుందంటే ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా వస్తూ ఉంటున్నాం. అంటే ఎవరు యూటిలైజ్ చేస్తున్నా సరే ఎవరు ఏ విధంగా యూజ్ చేస్తారు అన్నది తెలియాలి సార్. ఫోన్ ఉంది సార్, ఫోన్లో నీకు యాప్స్ ఇన్స్టాల్ అవ్వాలంటే గూగుల్ యాప్లో ఖచ్చితంగా నీ ఫోన్ జీమెయిల్తో లాగిన్ అయి ఉంటేనే గూగుల్ యాప్స్ ఇన్స్టాల్ అవుతాయి సార్. యాప్ ఇన్స్టాల్ అవ్వవు. ఎప్పుడైనా చెక్ చేసుకోండి సార్ కావాలి. మీరు గూగుల్ ప్లే స్టోర్లో యాప్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఖచ్చితంగా మీరు జీమెయిల్తో లాగిన్ అయి ఉండాలి మీ మొబైల్ ఫోన్లో. అలా అయితే ఇన్స్టాల్ అవుతాయి. దేనికి సార్ సెక్యూరిటీ అంటే మీ జీమెయిల్ సెక్యూరిటీ సార్. అక్కడ ఇక్కడ కూడా థర్డ్ పార్టీ పర్సన్ ఉంటాడు సార్, దాని అథెంటికేషన్ ఖచ్చితంగా కూడా తీసుకుంటాడు. ఈ వర్క్ చేసినా వెబ్ బేస్ చేసినా సాఫ్ట్వేర్ కూడా తయారు చేస్తున్నాడండి, ఒక ప్రిపేర్ చేస్తున్నాడు, దానికి ఒక పేరు పెట్టి రాస్తున్నాడు. దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నాడు సార్ అంటే థర్డ్ పార్టీ కింద గూగుల్లో అప్లై చేస్తున్నాడండి. గూగుల్తో లింక్ అంటే ఆ యాప్ ఇన్స్టాల్ అవుతుంది. సో అంటే థర్డ్ పార్టీ ఎవరు యూజ్ చేస్తున్నారు సార్, గూగుల్ యూజ్ చేస్తుంది. అంటే అలా ఒక పర్సన్ ఖచ్చితంగా మీకు యూజ్ చేసుకుంటుంటాడు. థర్డ్ పార్టీ పర్సన్ కూడా వస్తూ ఉంటాడు. అంటే వర్క్ చేయడం, దాన్ని డిజైనింగ్ చేయడం, దాన్ని ఒక దాంట్లో అప్లై చేయడం. క్లౌడ్ స్టోరేజ్ కూడా అలాంటిది. దాన్ని వర్క్ చేస్తాము, సాఫ్ట్వేర్ ఉందో సాఫ్ట్వేర్ అందులో పెడతాం. నువ్వు థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేదా ఫోర్త్ పార్టీ అవ్వచ్చు, లేదా అనదర్ పర్సన్ అవ్వచ్చు, ఒక యూజర్ అవ్వచ్చు, క్లయింట్ అవ్వచ్చు. నువ్వు ఆ స్టోరేజ్లో ఉన్న దాన్ని నువ్వు యూజ్ చేసుకుంటావు. ఇదంతా కూడా మనం ఇందులో చెప్తాం సార్ అంటే యూనిట్ కూడా చెప్తాం సార్. నెక్స్ట్ వన్ యాప్ ఫాగింగ్, అప్లికేషన్స్ ఫాగింగ్. ఏం సార్ అంటే కంప్లీట్ లాంగ్వేజెస్ సార్. లాంగ్వేజ్ సంబంధించిన కోడ్స్ అన్ని కూడా మనకి యాప్ ఫాగ్లో మాట్లాడుకుంటాం. పైథాన్ కానీ, పైథాన్ లాంగ్వేజ్ ఉంటుంది సార్, పైథాన్ కానీ లేకపోతే నెట్ కానీ ఇవన్నీ కూడా మనకి లాంగ్వేజ్. డాట్ నెట్ కానీ లేకపోతే జావా కానీ పిహెచ్పి కానీ ఈ లాంగ్వేజ్ అన్ని కూడా మనం ఉపయోగించుకున్న అప్లికేషన్ ఫార్మ్స్ అంటాం. అంటే లాంగ్వేజ్ బేస్డ్ కూడా మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనేది వర్కింగ్ అవుతుంది. అంటే ఏ లాంగ్వేజ్ అయినా సరే, అంటే కొన్ని లాంగ్వేజ్ ఉంటాయి, కంప్యూటర్ లాంగ్వేజ్ ఉంటాయి, ఆ లాంగ్వేజ్లో కూడా మనం ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది యూజ్ చేస్తున్నాం సార్. సో అనదర్ వన్ అంటే లాంగ్వేజ్ బేస్ చేస్తామండి. ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనేది ఈ అప్లికేషన్స్ కూడా లాంగ్వేజ్లో కూడా ఏ విధంగా యూజ్ చేసుకుంటామో దాని గురించి డిస్కస్ చేసుకుంటాం సార్. నెక్స్ట్ వన్ విండోస్ ఎజ్యూర్ క్లౌడ్ సర్వీస్ అంటారు సార్. సార్ అది విండోస్ గురించి తెలియదు సార్ అసలు. అంటే విండోస్ అంటే కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ సార్. ఆపరేటింగ్ సిస్టమ్ ఇది. ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా మనకి ఇందులోకి వస్తుంది సార్. విండోస్ ఎజ్యూర్ క్లౌడ్ సర్వీస్లోకి వస్తుంది. మనకి తెలిసిన ఆపరేటింగ్ సిస్టమ్స్ లైనక్స్ ఉంటుంది సార్, ఐఓఎస్ ఆండ్రాయిడ్ సిస్టమ్, లేకపోతే విండోస్, మ్యాక్, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మనం ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో విండోస్ ఎనర్జీ క్లౌడ్ సర్వీస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉపయోగిస్తుంది సార్. సో ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కొక్క రకమైన సిస్టమ్ను ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. మనం అందరూ ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి సార్ అంటే విండోస్ ఎక్కువ యూజ్ చేస్తుంది. యాపిల్ అయితే మ్యాక్ ఉపయోగిస్తుంది. లైనక్స్
డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎస్క్యూఎల్లో స్టేట్మెంట్స్ రూపంలో రాయాలనుకున్నప్పుడు స్టేట్మెంట్స్ ఎడిపోయిన ప్రోగ్రామ్ చేయాలంటే లైనక్స్ యూజ్ చేస్తారు సార్. ఐఓఎస్ అంటే మళ్ళీ ఆండ్రాయిడ్. వీళ్ళందరూ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేస్తారు సార్ వీళ్ళందరూ. సో దీనికి ప్రొవైడ్ చేయడం కూడా మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనేది వర్కింగ్ అవుతుంది. ఇంకా లాస్ట్ వన్ రెడ్ హ్యాట్ ఓపెన్ షిఫ్ట్. రెడ్ హ్యాట్ ఓపెన్ షిఫ్ట్ కొన్ని ఉంటుంది సార్. ఖచ్చితంగా వర్క్ చేయాలంటే కంపల్సరీగా ఏముంటుంది సార్ అంటే ఆన్లైన్ బేస్లో జరగాలి సార్. ఏ ప్రోగ్రామ్ జరిగినా సరే, ఏం జరిగినా సరే ఆన్లైన్ బేస్లో జరగాలి సార్. ఆన్లైన్లో లేకుండా నీకు ప్రోగ్రామ్ రన్ అవ్వాలి. సో ఇక్కడ కూడా ఏమొస్తాయంటే ఆన్లైన్ బేస్డ్ వర్కింగ్ జరిగింది సార్. రెడ్ హ్యాట్ ఓపెన్ షిఫ్ట్ అంటే ఇక్కడ కూడా లాంగ్వేజ్లో మాట్లాడుకుంటామండి, లాంగ్వేజ్ మాట్లాడతాం సార్ ఇక్కడ కూడా. సో ఇంకా ఆన్లైన్ బేస్డ్తో పాటు కొన్ని సిస్టమ్స్కి కన్వర్ట్ అయిపోతూ ఉంటాయండి కొన్ని సాఫ్ట్వేర్స్. సిస్టమ్ కన్వర్టెడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్స్ కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాయి సార్. మెయిన్గా మనం ఆన్లైన్ వర్కింగ్ అంతా కూడా ఎక్కడ చెప్తామంటే రెడ్ హ్యాట్ ఓపెన్ షిఫ్ట్ సాఫ్ట్వేర్ దగ్గర చెప్తాం సార్. మేజర్గా చెప్పింది ఇందులో జావా చెప్తాం సార్. జావా నెట్ బీన్స్ అని ఉంటాయి సార్. జావా నెట్ బీన్స్, జావా బీటీయూ ఇలా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మనం ఈ రెడ్ హ్యాట్ ఓపెన్ షిఫ్ట్ దగ్గర మనం యూజ్ చేస్తూ ఉంటాం సార్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్ ఉపయోగించే యాప్స్ అండి. ఇవన్నీ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఇంకా ఎక్కడ ప్రొవైడ్ చేస్తాం సార్ అంటే ఈ డిఫరెంట్ ప్లేసెస్లో మనం ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం సార్. ఎందుకంటే ఎందుకు ఉపయోగిస్తాం కూడా చెప్తాను సార్. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనేది ఇంటర్నెట్ అండి. ఇంటర్నెట్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ ఉపయోగించుకుంటారు సార్. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఇంటర్నెట్ బేస్ చేసుకుని వెబ్ అప్లికేషన్స్ ఉపయోగించుకుంటారు. సో ఇక్కడ చెప్పుకున్న ప్రతి పార్ట్ కూడా మీకన్నా ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ లాంగ్వేజ్ కానీ అన్నీ కూడా అప్లికేషన్స్తోనే తయారవుతాయి సార్ ఇవన్నీ కూడా. సో ఈ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేయాలంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనేది ఈజీగా వర్కింగ్ అవ్వడం జరుగుతుంది సార్. ఇది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ గురించి అడిగితే అంటే ఎస్ఏకి అడిగితే మాత్రం ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ గురించి రాయాలి సార్. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రాయాలి. కొన్ని సందర్భాల్లో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్ అడిగారంటే ప్రొవైడర్ గురించి అడిగినప్పుడు ఇది గూగుల్ ఇంజిన్ ఇవన్నీ కూడా రాయాలి సార్. ఇది ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ క్వశ్చన్. సో నెక్స్ట్ టాపిక్ salesforce.com. సార్ మనం ఇంట్రడక్షన్ పార్ట్లో మనం హిస్టరీ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్లో మనం అసలు క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫస్ట్ మనం ఏ సర్వీస్ ఉపయోగించామో కూడా చెప్పుకుంటాం సార్. అక్కడ మనకి 1996లో salesforce.com అనే వెబ్సైట్ని మనం క్లౌడ్ కంప్యూటింగ్లో యూజ్ చేసుకోవడం జరిగింది సార్. అయితే అదే salesforce.com గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అసలు salesforce.com అంటే ఏంటి, అసలు ఎక్కడ ఎలా యూటిలైజ్ చేస్తారు. సో ఫస్ట్ అసలు salesforce.com అసలు force.com అంటే ఏంటి అసలు అంటే ఈ ఫోర్స్ గురించి ఐడియా వస్తే మనకి సేల్స్ ఏ విధంగా జరుగుతుందని తెలిసింది సార్. అంటే క్లౌడ్ అంటే ఏంటి సార్, ఇక్కడ స్టోరేజ్ అయ్యి దాన్ని ఏ విధంగా చేస్తామంటే మనం ఎవరికి ఏ విధంగా కావాలనుకుంటే అంటే ఎవరికి ఏ సాఫ్ట్వేర్ కావాలంటే ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవడం అని చెప్తామండి. సో ఇంకొకటి ఏం చెప్పామంటే మనం ఒక రెంటర్ పే చేసి మనం అందులో సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకోవడం అని కూడా చెప్పాను సార్. అందులో ఎగ్జాంపుల్కి మనం అమెజాన్ గురించి చెప్పుకుంటూ ఉంటాం. సో అదేవిధంగా ఇక్కడ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సార్ salesforce.com. సో అసలు force.com అంటే చూడండి సార్. ఇప్పుడు మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ తయారు చేద్దాం అనుకున్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ముందు ఒక డాటాను అయితే కలెక్ట్ చేసుకోండి. మన క్లౌడ్ ఆర్కిటెక్చర్లో కూడా అదే చెప్తుంది సార్. డాటా మనకు ఒక క్లయింట్ ఉంటాడండి. సో డాటాను డిస్ట్రిబ్యూట్ చేస్తాము. డాటా అనేది ఒక సెంటర్ కింద ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ ఏదైతే salesforce.com అంటున్నామో అందులో కూడా డాటాని ఏ విధంగా స్టోర్ చేస్తామో, సో ఏ విధంగా దీన్ని యూటిలైజ్ చేసుకుందామో చూద్దాం సార్ ఒకసారి. సో మనం force.com అన్నప్పుడు చూడండి సార్, ఇక్కడ నేను షేర్ డాటా అని ఒకటి ఇచ్చాను సార్, కామన్ అప్లికేషన్ సర్వీస్ ఒకటి ఇచ్చాను, అండ్ టెనెంట్ స్పెసిఫై స్క్రీన్స్ ఒకటి ఇచ్చాను సార్, ఆబ్జెక్ట్ టేబుల్స్ అని కొన్ని మొత్తం మీద కొన్ని డయాగ్రామ్స్ అయితే అసలు ఏంటి సార్ అంటే మ్యాటర్ అయితే చూద్దాం ఫస్ట్ సార్. ఇప్పుడు ఇక్కడ force.com అన్నది ఏంటంటే డాటాను అంతా కూడా కలెక్ట్ చేసి పెట్టుకోవడానికి force.com అంటుంది సార్. అంటే ఒక సాఫ్ట్వేర్ తయారు చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా ఎగ్జాంపుల్ బాగా అర్థమైంది ఏంటంటే ప్రెసెంట్ ఎక్కువగా ట్రెండింగ్లో నడిచేది ఆన్లైన్ షాపింగ్స్ అండి. సో ఎక్కువ మనం అందరం కూడా చాలామంది ఆన్లైన్ షాపింగ్స్ చేస్తాం. ఇప్పుడు దాని గురించి చూద్దాం సార్. సో ఆన్లైన్ షాపింగ్లో చేయాలి అంటే ఫస్ట్ ఏంటి సార్, ఒక వెబ్సైట్ అయితే తయారవ్వాలి. సో ఆ వెబ్సైట్లో ఏముండాలి సార్, ప్రొడక్ట్స్ ఉండాలి. ఆ ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ క్లియర్గా ఉండాలి. సో అది మనకి నచ్చే ప్రైస్ ఉండాలి. మీకు ప్రోడక్ట్ క్లారిటీ ఉండాలి, అండ్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్, ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు నచ్చితే నువ్వు దాన్ని ఓకే చేస్తావు. సో చేసిన తర్వాత బై చేస్తావు. బై చేసినప్పుడు నువ్వు ఏం చేస్తావు సార్, ఇంకా దాంట్లో అడ్రస్ అన్నది స్టోర్ చేస్తావు.
సో ఆ పర్టికులర్ అడ్రస్ ఇచ్చినప్పుడు అది ఒక టైం మెన్షన్ చేస్తుంది. ఒక పర్టికులర్ టైంలో నీకు ఈ ప్రోడక్ట్ డెలివరీ అవుతుందని వస్తుంది. సో నీకు ఆ టైంకి డెలివరీ అవుతుంది. సో నీకు ఆ ప్రోడక్ట్ యొక్క డెలివరీ అయిన తర్వాత సో దాని యొక్క డేటా మళ్ళీ నీకు ఏం నచ్చకపోతే, నీకు చూసినప్పుడు ఒకలా ఉండి ఇంటికి వచ్చిన తర్వాత నచ్చకపోతే దాన్ని మళ్ళీ రిటర్న్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే నీకు డేటా అనేది ఇక్కడ ఏం చేస్తుంది సార్ అంటే, స్టార్టింగ్ ఒక వెబ్సైట్ తయారు చేస్తే దాన్ని ఏం చేస్తామంటే నువ్వు కేవలం ప్రోడక్ట్ దాని యొక్క ఫీచర్సే పెట్టావు. ఫస్ట్ది ఒక సాఫ్ట్వేర్ నేను తయారు చేశానండి, ఒక ఆన్లైన్ షాపింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్ నేను తయారు చేశాను, దాన్ని నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను దాంట్లో ప్రొడక్ట్స్ పెట్టాను. సో ప్రొడక్ట్స్ దాని యొక్క ఫీచర్స్ పెట్టాను. రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎవరి దగ్గర నుంచి నడుస్తుంది సార్ అంటే క్లయింట్ దగ్గర నుంచి నడుస్తుంది. అంటే ఎవరైతే యూజర్ యూజ్ చేసుకుంటున్నాడో వాళ్ళ దగ్గర నుంచి నడుస్తుంది సార్. నేను కేవలం ప్రొడక్ట్స్ మాత్రమే డిస్ప్లే చేశానండి. నీకు సెలెక్ట్ చేసి పెడితే ఆ ప్రోడక్ట్ అనేది నేను ఏం చేస్తాను, డిస్ట్రిబ్యూట్ చేస్తాను సార్. ఎవరు చేస్తాను సార్ అంటే నేను ప్రోడక్ట్ తయారు చేయట్లేదండి, నేను కేవలం వెబ్సైట్ మాత్రమే తయారు చేశాను సార్. ఫ్లిప్కార్ట్ ఉంది సార్, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఉందండి. సో మనం దాంట్లో మొబైల్ ఫోన్స్ కొంటున్నాం సార్. మొబైల్ ఫోన్స్ ఫ్లిప్కార్ట్ ఒకటి అమెజాన్ ఒకటి సార్, మొబైల్ ఫోన్స్ కాదు కదా. ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ ఒకటి సార్ ఫోన్స్. ఎంఐ అవ్వచ్చు, రియల్మీ అవ్వచ్చు, ఒప్పో అవ్వచ్చు, వన్ ప్లస్ అవ్వచ్చు, యాపిల్ అవ్వచ్చు. వాళ్ళ ఫోన్స్ ఈ వెబ్సైట్లో డిస్ప్లే చేస్తున్నారండి. వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్, వాటి యొక్క ఫీచర్స్, లేకపోతే వాటి యొక్క కాస్ట్, ప్రైస్ అన్నీ కూడా మధ్యలో ఎవరు యూజ్ చేస్తున్నారు సార్ అంటే ఎవడైతే మన ఈ ఆన్లైన్ షాపింగ్ సంబంధించిన యాప్స్ ఏదైతే ఉన్నాయో అందులో చేస్తున్నారు సార్. దాంట్లో మనం చేస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. మనకి ఎవరి దగ్గర నుంచి వస్తుంది అంటే థర్డ్ పార్టీ అని మాట్లాడుతాం సార్. అందుకే చాలా దిక్కుల మా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో కంటే థర్డ్ పార్టీ అని ఎందుకు మాట్లాడతామంటే, ఈ థర్డ్ పార్టీ ఎవడవుతున్నాడు అంటే మధ్యలో మనకి ఆన్లైన్ షాపింగ్ కూడా థర్డ్ పార్టీ అవుతుంది సార్. నువ్వు ఎవరి దగ్గర కొనుక్కుంటున్నట్టు కంపెనీ దగ్గర నుంచే కొంటున్నావు, ఎందుకంటే నీ కంపెనీకి సంబంధించిన ప్రోడక్టే వస్తుంది. దాని మధ్యలో ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సార్ అంటే ఎవరు యూజ్ చేస్తున్నారు అంటే ఆన్లైన్ షాపింగ్ కూడా యూజ్ చేస్తున్నాడు. అంటే ఈ డేటా అంతా కూడా నువ్వు ఎవరి దగ్గర ఉంటుందంటే కంపెనీ వాడి దగ్గర ఉండలేదు, ఎవరి దగ్గర మెయిన్ ఉంటుందంటే ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. నువ్వు ఎప్పుడు బుక్ చేసావో ఏంటి అన్నది. మళ్ళీ ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది సార్ అంటే నీకేదో ప్రాబ్లం వచ్చింది అనుకోండి సార్, ఆన్లైన్ కొన్న ప్రోడక్ట్ ప్రాబ్లం వస్తే నువ్వు మళ్ళీ ఎవరితో డీల్ సెట్ చేస్తున్నావు, ఫ్లిప్కార్ట్తో చేయట్లేదు సార్. ఎవరైతే కంపెనీ ఉందో కంపెనీ వాడితో సెట్ చేస్తున్నావు. అంటే డీలింగ్ ఏం జరుగుతుంది మళ్ళీ కంపెనీ వాడితో సెట్ అవుతుంది సార్. కానీ కొనేది ఎక్కడ ఆన్లైన్ షాపింగ్లో. అంటే డేటా ఫస్ట్ ఎక్కడి నుంచి స్టోర్ అవుతుంది, ఆన్లైన్ షాపింగ్లో స్టోర్ అవుతుంది. ఎక్కడ నువ్వు అన్ని సెలెక్ట్ చేసి నీకు అన్ని డేటాస్ ఇచ్చేసుకుని నీ ఇంటికి నువ్వు ప్రోడక్ట్ తీసుకొచ్చుకుంటున్నావు. ప్రోడక్ట్గా నీకు బాగుంది అంటే యూజ్ చేసుకుంటున్నావు, నచ్చకపోతే రిటర్న్ చేస్తున్నావు. రిటర్న్ చేసిన వాళ్ళకి కంపెనీ కూడా వస్తలేదు. ఎవడు వస్తున్నాడు సార్ అంటే మళ్ళీ ఎవడైతే ఫ్లిప్కార్ట్ నువ్వు ఏదైతే షాపింగ్ మాల్ ఆన్లైన్ షాపింగ్ ఏదైతే యూజ్ చేసో వాడే వస్తున్నాడు. వాడు వచ్చిన తర్వాత వాడికి ఇచ్చేస్తుంటే మళ్ళీ వాడి కంపెనీ పంపించుకుంటున్నాడు. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ పర్సన్లో కూడా యూజ్ అవుతున్నాడు. ఇక్కడ కూడా జరిగేది ఏంటి సార్ అంటే ఇక్కడ కూడా క్లౌడ్ కంప్యూటింగ్లో ప్రాసెస్ అదే జరుగుతుంది సార్. ఒక సాఫ్ట్వేర్ ఎవరో తయారు చేస్తుంటే ఆ సాఫ్ట్వేర్ అందులో పెడుతుంటే నువ్వు యూజ్ చేసుకుంటున్నావు. అంటే నువ్వు డైరెక్ట్ సాఫ్ట్వేర్ పర్సన్తో మాట్లాడట్లేదు, ఏ సాఫ్ట్వేర్ కావాలో వాడికి చెప్పట్లేదు. దాంట్లో ఉన్న డాటా నువ్వు యూజ్ చేసుకుంటున్నావు. అది అమౌంట్ పే చేసో లేకపోతే కొన్ని ఫ్రీ సైట్స్ ఏదో విధంగా నువ్వు యూజ్ చేసుకుంటున్నావు. నీకైనా ప్రాబ్లం రెక్టిఫై అవుతుంటే సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్తో నువ్వు రెక్టిఫై చేసుకోగలుగుతావు. లేదు సార్ అంటే కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కడైతే నీకు సొల్యూషన్ ఉందో వాడే చేసేస్తాయి. అది అప్లోడ్ అవ్వట్లేదు, ఇన్స్టాల్ అవ్వట్లేదు అంటే క్లౌడ్ కంప్యూటింగ్ కూడా నీకు దాని దగ్గర ప్రాసెస్ చెప్తారు. దాంట్లో నీకు ఏం చేంజెస్ కావాలంటే నువ్వు కంపెనీతో డీల్ చేసుకుంటావు. సో ఈ విధంగా మనకి క్లౌడ్ స్టోరేజ్ జరిగే ప్రాసెస్ ఇది. దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ salesforce.com. సో salesforce.com అన్నది ఫస్ట్ ఆన్లైన్ క్లౌడ్ స్టోరేజ్ డివైస్ 1996లో మనకి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే మరి ఇక్కడ force.com అనే పదం చెప్పి ఏం ఎందుకు చెప్పని చెప్తాను సార్. అంటే ఇక్కడ డాటాను ఏ విధంగా జరుగుతుందో చెప్పడానికి force.com అంటే ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా కూడా ఒక ప్రాసెసింగ్ జరగడం అండి. అదంతా కూడా స్టెప్ బై స్టెప్ జరగడం సార్. ఇదంతా కూడా అంటే చూడడానికి చెప్పడానికి ఈజీగా ఉండొచ్చు, కానీ ఇదంతా కూడా బిగ్ ప్రాసెస్ సార్. నువ్వు ప్రోడక్ట్ అందులో డిస్ప్లే చేయడం, నువ్వు సెలెక్ట్ చేసుకోవడం, నచ్చకపోతే రిటర్న్ ఇవ్వడం, నీకైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ కంపెనీతో డీల్ చేసుకోవడం, లేకపోతే ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ మళ్ళీ ఎవరికైనా షేర్ చేయడం, అందులో యొక్క ప్రోడక్ట్ కాస్ట్ ఒక్కోసారి డిక్రీజ్ అవుతుంటే అప్పుడే కొనడం, ఇవన్నీ కూడా నీ యొక్క యూజర్ రిక్వైర్మెంట్స్ అండి. ఈ డేటా ఎప్పటికప్పుడు అప్డేటింగ్ కానీ చేంజింగ్ కానీ ఇవన్నీ జరగాలంటే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి సార్. అలా అటువంటి సర్వీస్ టుడే ప్రొవైడ్ చేసేది క్లౌడ్ కంప్యూటింగ్ సార్. అయితే మరి ఈ force.comలో మనం ఏం చెప్తున్నాం సార్ అంటే ఒక డేటాను మనం షేర్ చేయడం అని చెప్తున్నామండి. ఆ డేటాని అప్లికేషన్ సర్వీస్ అని చెప్తున్నాము. అంటే 10 స్పెసిఫిక్ స్క్రీన్స్ అని చెప్తున్నాము. అంటే ఇక్కడ చూడండి సార్, అప్లికేషన్ సర్వర్స్ అంటే ఇక్కడ నువ్వు ఆన్లైన్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను, ఆన్లైన్ వెబ్సైట్స్ ఏదైతున్నా ఆ వెబ్సైట్స్లో ఉపయోగించే సర్వర్స్ అన్ని కూడా కామన్ అప్లికేషన్ సర్వర్స్. నీకు ఏదైతే కావాలనుకుంటున్నావు దాన్ని స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నావు ఇవన్నీ కూడా.
నీకు కావాల్సిన సాఫ్ట్వేర్స్, నీకు కావాల్సిన అప్లికేషన్స్ అన్ని కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అంటే ఇవి ఎక్కడి నుంచి జరుగుతున్నాయి సార్ అంటే మెటా డేటా, నెంబర్ ఆఫ్ మెటా డేటా మీన్స్ బిగ్ డేటా సార్. చాలా బిగ్ డేటా అంతా కూడా నువ్వు ప్రొవైడ్ చేస్తావు. ఆ బిగ్ డేటా అంతా కూడా ప్రొవైడ్ చేసి నువ్వు వీటిని యూజ్ చేస్తున్నావు. అంటే ఆ బిగ్ డేటా ఎలా యూజ్ చేస్తావు, బిగ్ డేటాని ఏ విధంగా యూజ్ చేస్తావు? బిల్డ్ డేటా ప్రాసెసింగ్ ఇంజిన్. ఫస్ట్ దేని నుంచి ఉపయోగిస్తున్నాం అంటే డేటా ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ దాని నుంచి యూజ్ చేస్తాం సార్. అంటే డేటా ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ అంటే ఇందాక చెప్పాను సార్, గూగుల్ యాప్ ఇంజిన్ అనే కాన్సెప్ట్ చెప్పు. ఇక్కడ గూగుల్ యాప్ ఇంజిన్ ద్వారా ఏదైతే మనం అక్కడ ఎలా స్టోర్ చేస్తున్నామో ఇక్కడ కూడా డేటా అన్నది ఇక్కడ నువ్వు ఇంజిన్లో స్టోర్ చేస్తాం, ప్రాసెస్ చేస్తాం. నెక్స్ట్ మనం మల్టీ టెనెంట్ ఎవేల్ క్వరీ ఆప్టిమైజేషన్. మల్టీ టెనెంట్ ఎవేల్ క్వరీ ఆప్టిమైజేషన్. క్వరీ మీన్స్ సార్, క్వరీ మీన్స్ రిక్వైర్మెంట్ సార్. ఆల్రెడీ మీకు డిబిఎంఎస్లో వస్తుంది క్వరీస్ అనే కాన్సెప్ట్. సో క్వరీ అనేది సార్ రిక్వైర్మెంట్. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు సెర్చ్ చేసుకుంటావు. ఆన్లైన్ షాపింగ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని నువ్వు చూడవేను. నీకు ఏది ఇంపార్టెంట్ కూడా దాన్ని సెర్చ్ చేసి చూస్తావు. ఓ పెన్ డ్రైవ్ కావాలంటే సెర్చ్ చేస్తావు సార్, మొబైల్ ఫోన్ కావాలంటే సెర్చ్ చేస్తావు సార్, నాకు ఛార్జర్ కావాలంటే సెర్చ్ చేస్తావు సార్. సో ఇదేంటి సార్, ఇలా ఏదైనా మనం సెర్చింగ్ చేస్తూ ఉంటే నీకు కావాల్సిన థింగ్స్ కానీ లేకపోతే నీకు కావాల్సిన ఐడియాస్ కానీ నువ్వు థింక్ చేస్తూ ఉంటే, సో నువ్వు సెర్చ్ చేస్తూ ఉంటే అవన్నీ కూడా ఏం చెప్తాం సార్, క్వరీ చేస్తాం. ముందు డేటాను పెట్టాము, తర్వాత దాన్ని సెర్చింగ్ చేస్తాం. ఇంకేం చేస్తాం సార్ అంటే రన్ టైమ్ అప్లికేషన్ జనరేటర్ సార్. నువ్వు ఏదైతే క్వరీ అప్లై చేస్తావో విత్ ఇన్ సెకండ్స్లో నీకు అప్లికేషన్ అనేది జనరేట్ అవుతూ ఉండాలి. సెట్ చేస్తున్నావు విత్ ఇన్ సెకండ్స్లో చూపించాలి సార్. నీకు అది చూపించకుండా టేక్ ఫర్ 10 minutes లేకపోతే టేక్ ఫర్ 20 minutes అని చెప్పకూడదు. విత్ ఇన్ సెకండ్స్లో నువ్వు అక్కడ టైప్ చేస్తున్నప్పుడు దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ డేటాతో కూడా నీకు డిస్ప్లే అవ్వాలి. రన్నింగ్ టైంలో ఏదైతే అప్లికేషన్ చేద్దామో అప్లికేషన్ నీకు కనబడుతూ ఉండాలి సార్. లాస్ట్ వన్ ఫుల్ టెస్ట్ సెర్చ్ ఇంజిన్. కంప్లీట్ దాని యొక్క టెస్ట్ ఏదైతే నువ్వు ఎంటర్ చేసావో దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా డిస్ప్లే అవుతూ ఉండాలి సార్. అంటే నీకు డేటా అన్నది ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ నువ్వు సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ అంటున్నావు, ఇక్కడ ఏం చేయాలి సార్, ఫోర్స్ డాట్ కామ్ అంటే ఒక డేటా అన్నది నువ్వు ప్రాసెస్ చేయాలి. దాంట్లో మల్టిపుల్ పర్సన్స్ సెర్చ్ చేస్తారు, దాన్ని నువ్వు చెక్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన డేటా క్లియర్గా ఎంటర్ చేస్తారు. ఆ ఎంటర్ చేసిన తర్వాత 18 secondsలో రన్నింగ్ టైంలో నీకు అప్లికేషన్ డేటా అన్నది ఓపెన్ అవుతూ ఉండాలి. సో అది జరగాలంటే ఎక్కడ జరుగుతుంది సార్ అంటే ప్రాసెస్ కామన్ అప్లికేషన్ సర్వీస్ని అప్లై చేసుకోవాలి అండ్ దాని స్క్రీన్ మీద అప్లై చేసే ప్రాసెస్, దానికి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం అప్లై చేసుకుంటే వెళ్ళాలి సార్. ఈ 3 ప్రాసెస్లు కంపల్సరీగా జరగాలి. ఇది జరిగిన తర్వాత ఇదంతా కూడా ఎక్కడి నుంచి తీసుకుంటారు సార్ అంటే ఈ పీవైడ్ టేబుల్స్ అంటాం, మెటా డేటా అంటాం, డేటా టేబుల్స్ అంటాం సార్. ఈ కాన్సెప్ట్ ఇదంతా కూడా డేటా స్టోరేజ్ అండి. ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే డేటా వేరోస్ అంటాం సార్ దీన్ని. సో ఈ డేటా వేరియస్లో ఉన్న డేటాను అంతా కూడా మనకి షేర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి force.com ద్వారా మనకు వర్కింగ్ జరుగుతుంది సార్. అంటే ఇక్కడ ఏం జరుగుతాయంటే ఫామ్స్ జరుగుతూ ఉంటాయండి. ఫామ్స్ అంటే అప్లికేషన్ ఫామ్స్ అండి. క్వరీస్ అప్లై చేస్తూ ఉంటాం మనం. క్వరీ అంటే కావాల్సిన సెట్ చేస్తూ ఉంటాం, టేబుల్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. ఇందులో టేబుల్స్ కావాలి, టేబుల్స్ రూపంలో మనం డేటాను ఎంటర్ చేస్తూ ఉంటాం. డిఫరెంట్ డేటాను మనం డేటాను కూడా యాక్సెస్ చేస్తూ ఉంటామండి. ఇవన్నీ కూడా మనకి ఒక వెబ్సైట్లో మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం సార్. అంటే ఒక స్టోరేజ్ ఏదైనా చేస్తామంటే స్టోరేజ్లో ఇంత డేటాను మనం యూజ్ చేస్తూ ఉంటామండి. సో దాని నుంచి వచ్చిన కాన్సెప్టే సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ సార్. ఎవరు ఉపయోగించారు సార్ అంటే సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ ఫస్ట్ సిఆర్ఎం అనే సాఫ్ట్వేర్ ఉపయోగించింది సార్. వరల్డ్లో లార్జెస్ట్ 5th సాఫ్ట్వేర్, మోస్ట్ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ అండి. 5th సాఫ్ట్వేర్ మనకి టాప్ 5th ప్లేస్లో ఉన్న సాఫ్ట్వేర్ సార్ సిఆర్ఎం సాఫ్ట్వేర్. ఇక్కడ చేసే వర్క్ ఏంటంటే సో మీ యొక్క డివైస్ ఏదైతే ఉన్న క్లౌడ్లో ఏదైతే అప్లికేషన్స్ పెడుతున్నారో ఇదన్నిటిని కూడా డేటాను మేనేజ్ చేయగలదు, యాక్సెస్ చేయగలదు, ఎవరైనా ఈజీగా అండర్స్టాండింగ్ చేసి మీకు డిస్ప్లే చేయగలదు. అంటే ఈజీగా ఎఫిషియన్సీగా సో చాలా యాక్టివ్గా మనకి ఈ salesforce.com ద్వారా మనకి ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించడం వల్ల హ్యాండిల్ అవుతుంది సార్. అంటే క్లౌడ్ స్టోరేజ్లో మనకి ఈ salesforce.com ఉపయోగించే సాఫ్ట్వేర్ అంటే సిఆర్ఎం సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనకి ఇలా నెంబర్ ఆఫ్ క్లౌడింగ్ అనేది మనకి ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది సార్. అంటే క్లౌడ్ స్టోరేజ్ ఎంతో ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సార్. అంటే ఏదైనా సరే మనం ఇక్కడ స్టోర్ చేయడానికి చాలా ఈజీగా అండర్స్టాండింగ్ జరుగుతుంది. నెక్స్ట్ వన్ సార్, ఇక్కడే మనం ఎగ్జాంపుల్ వరకు చెప్పేసుకుంటాం సార్. ఇంకా మ్యాటర్ చెప్పండి. సో నేను ఒక ఐడియా ఇచ్చాను సార్. ఇచ్చినప్పుడు బై సెటప్ హార్డ్వేర్ అని ఉంటుంది సార్. ఫస్ట్ ఐడియా ఇచ్చాను అంటే దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ కానీ దానికి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని కూడా క్రియేట్ చేసి రాస్తాను సార్. అది ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ కింద తయారవుతుంది. సాఫ్ట్వేర్ అంటే ఏంటి సార్, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండి. ఆ ప్రోగ్రామ్స్ అన్ని రాస్తేనే ఒక సాఫ్ట్వేర్ కింద తయారవుతుంది సార్. సాఫ్ట్వేర్ అంటే కొత్తగా ఏదో కనిపెట్టడం కానీ ప్రోగ్రామ్స్ అన్ని కలిపి రాస్తేనే ఒక సాఫ్ట్వేర్ కింద తయారవుతుంది సార్.
ఆ ప్రాబ్లమ్స్ అన్ని నువ్వు రాసావు, దాని అంతా కూడా ఒక ప్రాసెసింగ్లో నీకు కావాల్సిన ఐడియా పరంగా రాసుకున్నావు. దాన్ని నువ్వు సాఫ్ట్వేర్ని తయారు చేసిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేస్తావు. దాని నుంచి ఏం జరుగుతుందంటే డిఫెక్టివ్ యూజర్స్ యాక్సెస్ అండి. అక్కడి నుంచి ఎవరు యూజ్ చేస్తారు సార్ అంటే యూజర్ యాక్సెస్ చేస్తారండి. మీరు ఏదైతే తయారు చేసిన సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ యూజర్ అనేది యాక్సెస్ చేసుకుంటూ ఉంటాడు. తర్వాత దాన్ని సెటప్ రిపోర్టింగ్ అనలిస్టిక్ అండి. సెటప్ రిపోర్టింగ్ అంటే నీకు ఏదైతే కావాలనుకున్నావో దాన్ని అంతా కూడా నువ్వు సెట్ చేస్తావు సార్. సెట్ చేయడం అంటే నీకు ఏది సెట్ చేస్తున్నా అది నీకు డిస్ప్లే చేసేలా ఉండాలి. లేదు సార్ రావట్లేదు, దానికి సంబంధించిన రిపోర్టింగ్ కూడా వితిన్ సెకండ్స్లో ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది సార్ అంటే సెక్యూరిటీ సార్. సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఏ ఆన్లైన్ షాపింగ్ అవ్వచ్చు, ఎగ్జాంపుల్ చెప్పినట్టు, లేకపోతే ఏదైనా వెబ్సైట్స్ అవ్వచ్చు, ఒక కంపెనీ యొక్క వెబ్సైట్స్ అవ్వచ్చు, ఖచ్చితంగా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు సార్. సెక్యూరిటీని ప్రొవైడ్ చేయకుండా ఏ క్లౌడ్ స్టోరేజ్ కూడా వర్కింగ్ అవ్వదండి. ఎందుకంటే ఇంటర్నెట్ బేస్ చేస్తుంది సార్. నోవేడేస్లో ఇంటర్నెట్ యూజ్ చేయడం వల్ల హ్యాకర్స్ ఎక్కువ. సో దానివల్ల ఖచ్చితంగా మనకి సెక్యూరిటీ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేయాల్సి వస్తుందండి. దాన్ని యూజ్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మొబైల్ సోషల్ మీడియాస్ ద్వారా మనం దీన్ని యూజ్ చేసుకుంటూ ఉంటామండి. మొబైల్స్ ఆఫ్ సోషల్ మీడియా అంటే ల్యాప్టాప్స్ కానీ మొబైల్ డివైస్ కానీ వీటి దగ్గర నుంచి మనం ఎప్పుడైతే సెక్యూరిటీని ప్రొవైడ్ చేసామో దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం సార్. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అంతా జరిగిందో ఫైనల్గా నువ్వు ఏం చేస్తారంటే యాప్ నువ్వు బిల్ అంటే ఆ యాప్ని నువ్వు యూజ్ చేసుకుంటావు. ఫస్ట్ వన్ నువ్వు చేసే ప్రాసెస్ ఒక ఐడియా, దాన్ని ఎలా తయారు చేయాలో చూస్తావు, దాన్ని ఇన్స్టాల్ చేస్తావు, దాని యొక్క డిఫెక్ట్ దాన్ని ఎలా యాక్సెస్ చేసుకుంటావో చూస్తావు, దాని యొక్క ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తావు, దానికి ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తావు. ఫైనల్గా దాన్ని మొబైల్లో లేదా సోషల్ యాప్స్ అంటే ల్యాప్టాప్స్ ఇలాంటిలో యూజ్ చేస్తావు, దాన్ని యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటావు. అంటే ఇంత ప్రాసెస్ జరిగినప్పుడు అంతా ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే చెప్పడానికి ప్రాసెసే, కానీ ఇక్కడ జరిగినంత ఏంటంటే డాటాని సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం. అంటే ఒక డాటా ఒక సాఫ్ట్వేర్ లేదా ఒక యాప్ని లేదా ఒక అప్లికేషన్ మనం ఇందులో అప్లోడ్ చేయడం. ఇవన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత దానికి ఎంత సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తావో లేకపోతే దాన్ని ఏ విధంగా డేటాని యూటిలైజ్ చేసుకుంటావో ఆ విధంగా మనం ఈ salesforce.com ద్వారా ఉపయోగిస్తాం. అంటే క్లౌడ్ స్టోరేజ్లో మనం దీని అంతా కూడా చెయ్యాలంటే ఇంత ప్రాసెస్ జరగాలండి. ఈ ప్రాసెస్ అంతా జరిగినప్పుడే మనకి క్లౌడ్ స్టోరేజ్లో డేటా అనేది స్టోరేజ్ అవ్వడం జరుగుతుంది సార్. సో దానికి రిలేటెడ్గా ఏం చెప్తామంటే దాని ఐడియా salesforce.com అంటే ఇందులో వెబ్సైట్ ఉంది, దాన్ని డెస్క్టాప్ ద్వారా మొబైల్ ద్వారా మనం యూజ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ నుంచి నీవు ఇదంతా చేయమండి, ఇదంతా కూడా నువ్వేం చేయవు సార్. ఈ ప్రాసెస్ అంతా కూడా అనలైజ్ చేసుకోవడం, చెక్ చేసుకోవడం ఇవేం చేయవు సార్. నీకు కావాల్సిన సాఫ్ట్వేర్ని ఈ salesforce.com ఏదైతే ఉందో అందులో యూజ్ చేసుకుంటామని నువ్వు అంతే. ఇందులో ఏదైతే ఉందో దాన్ని నువ్వు యూజ్ చేసుకుంటావు, దాన్ని నువ్వు డెస్క్టాప్లో కానీ లేదా మొబైల్లో కానీ నువ్వు యూజ్ చేసుకుంటావు సార్, కనెక్ట్ చేస్తావు. సో నీకు ఇందులో ఈ అవైలబిలిటీ ఉంటే అందులో యూజ్ చేసుకుని నువ్వు వర్క్ చేసుకుంటావు. సో దాన్ని మనం ఏం చెప్తామంటే salesforce.com కింద మాట్లాడుకుంటాం సార్. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇదంతా కూడా చాలా ఎఫెక్టివ్గా చాలా ఈజీగా మెయింటెనెన్స్ అవడం జరుగుతుంది సార్. సో ఇది యూనిట్ 3 యొక్క టాపిక్స్ అండి. మెయిన్ మనకి యూనిట్ 3లో మెయిన్ డిస్కషన్ చేసుకునేది దేని గురించి అంటే క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అండి. అనదర్ వన్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ గురించి మాట్లాడుకుంటాం. ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే salesforce.com గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది సార్. సో ఈ మూడాట్ల నుంచి ఒక ఎస్సే వస్తుందండి, దీని నుంచే 5 కూడా ఇండివిజువల్గా అడుగుతారు సార్. ఇక్కడితో యూనిట్ 3 కంప్లీట్ సార్. థ్యాంక్ యూ.